బాగుందా? నీకు ఇష్టమా? హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మెయిన్గా టాడ్లర్ యాక్టివిటీస్ పార్ట్ 1 అండ్ వాట్ ఈస్ ద స్పీచ్ డిలే, క్యాండీకి స్పీచ్ డిలే ఎలా అయిందనే వీడియోస్ అయితే చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈరోజైతే నేను క్యాండీ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఇది వీక్లీ వన్స్ చేస్తాను అనమాట, వీక్లీ రొటీన్. ఐ హోప్ మీరు ఈ వీడియోని కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. క్యాండీకి నేనైతే బాత్ పౌడర్ ఇంట్లోనే తయారు చేస్తాను. బయట నుంచి సున్నిపిండి అయితే కొనము. ఇది ఇప్పటి నుంచి కాదు, క్యాండీ చిన్నప్పటి నుంచి కూడా మేము ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. సో దీనికోసం పచ్చిశనగపప్పు, పెసలు లేకపోతే పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, అండ్ ఎర్ర కందిపప్పు. సో ఇవి బాడీ స్క్రబ్బింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం జిగట వస్తుంది. అండ్ బియ్యం కొంచెం తీసుకున్నాను నేను. అన్నీ కూడా ఇక్కడ ఒక చిన్న గిన్నెలో పసుపు పెట్టాను కదా, ఆ గిన్నెతో ఒక్కొక్క కప్ అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం పసుపు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఏంటంటే ఇందులో పచ్చిదనం అంటే తడిదనం అదంతా పోయి డ్రైగా అవుతాయి కదా, ఇవి స్టోర్ ఉంటాయి అన్నమాట బాగా. సో ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ వేగాక బియ్యం కలర్ మారిపోతాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి ఆరేలోపు ఇదైతే హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇది చేసి మామూలు కొబ్బరి నూనెలో కలుపుతాము. ఇది మేమందరం యూస్ చేస్తాము. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కానీ పిల్లలు ఊరికే తల్లో గీరుతూ ఉంటారు కదా, సో అలాంటివి కానీ ఏమీ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. సో క్యాండీ హెయిర్ చూసారు కదా, చాలా బాగా గ్రో అవుతుంది అండ్ థిక్గా కూడా ఉంటుంది. అండ్ మా ఇంట్లో వాళ్ళందరం కూడా మేము ఇదే యూస్ చేస్తాము అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే చాలా రకాల ఆకులు అండ్ కొన్ని రకాల మూలికలు అవన్నీ వేసి చేసింది అనమాట. సో మా అమ్మ ప్రిపేర్ చేసేస్తుంది. దానికి ఒక క్వాంటిటీకి అంటే ఒక కప్కి 3 cups ఆఫ్ నార్మల్ కోకోనట్ ఆయిల్లో కలుపుకొని దాన్ని అయితే యూస్ చేసుకుంటాం మేము. మనం పిల్లల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా సపోర్ట్ చేయాలన్నమాట. సో చిరాకు పడకూడదు, లాక్కోకూడదు. ఇలాగా వాళ్ళు పూసుకొని ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అవ్వాలన్నమాట. సో ఇలా ఆయిల్ అయితే పెట్టేశాను. తర్వాత ఇట్లా వీక్లీ ఒకసారి నెయిల్స్ అయితే కట్ చేస్తాను. చిన్నపిల్లలకి నెయిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి అండ్ తొందరగా గ్రోత్ కూడా ఉంటుంది. సో అయితే క్యాండీ చాలా చక్కగా చేపించుకుంటుంది ఇవన్నీ. సో వీటిలో బాత్ పౌడర్ ఉంది కదా, దాంట్లో ఇలా రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, డ్రై ఉంటే వేసుకోండి, లేదంటే కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ప్యాన్లో 2 minutes వేపితే ఇట్లా డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. మరీ చిన్న పిల్లలు ఉన్నారు అంటే పుట్టిన పిల్లలు 3 months 4 months అట్లా ఉన్నారు, ఆ ఏజ్ వాళ్ళు అయితే చాలా ఫైన్గా చేసుకోవాలన్నమాట. చేసుకొని జల్లించుకోవాలి. అలా జల్లించుకుంటే దాంట్లో కొంచెం గ్రాన్యువల్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్కకు వచ్చేస్తాయి. దాన్ని మళ్ళీ పౌడర్ చేసుకోవచ్చు. క్యాండీ కొంచెం పెద్దమ్మాయి కాబట్టి దానికి కొంచెం స్క్రబ్ అవ్వడానికి అవి పార్టికల్స్ ఉపయోగపడతాయని నేనైతే జల్లించడం లేదు. చిన్నపిల్లలకైతే కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి. ఒక్కొక్కసారి కొంతమందికి స్కిన్కి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇలా తన బాడీ అంతటికి నేను ఒక 2 tablespoons తీసుకున్నాను. అందులో 1 tablespoon కర్డ్ అయితే మిక్స్ చేస్తున్నాను. కర్డ్ తీసుకున్నాం కదా, పైన మీగడతో తీసుకుంటే ఏంటంటే చక్కగా నరిష్మెంట్ లాగా మంచి మాయిశ్చరైజింగ్ అయితే ఉంటుంది స్కిన్కి. అండ్ ఎక్కువ కూడా స్క్రబ్ చేయకూడదు, బరాబరా అని గీకేయకూడదు. జస్ట్ అట్లా అప్లై చేసేసి వదిలేసి, చూసారు కదా అప్వర్డ్ డైరెక్షన్లో జస్ట్ అట్లా అంటే సరిపోతుంది. చిన్నపిల్లలు కదా, లేదంటే స్క్రీన్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఇది రాసేసి ఒక 15 minutesకి అయితే మనం స్నానం చేయించేయచ్చు. అదే మనం యూస్ చేయాలనుకోండి ఈ పౌడర్ని, మనకైతే ఇది కొంచెం డ్రై అయ్యాక మనం చేత్తో ఇట్లా రబ్ చేస్తూ ఉంటే డెడ్ స్కిన్ అంతా పోతుంది. సో ఇది నేను కూడా యూస్ చేస్తాను. అండ్ తిన వీక్లీ రొటీన్లో నేనైతే కంపల్సరీ హెడ్ బాత్ చేపించాక ఇట్లా చెవులు అయితే క్లీన్ చేస్తాను. చూసారు కదా, చాలా డర్ట్ అయితే పేరుకుపోతుంది లోపల.
చాలా స్మూత్గా పైనే చెవులు క్లీన్ చేయండి. ఆ తర్వాత క్యాండీ స్కిన్కి అయితే నేను ఇలా సాఫ్ట్ అండ్ కంపెనీ ఉంది కదా, వీళ్ళది మాయిశ్చరైజరు ప్లస్ పౌడరు రెండు అదే యూస్ చేస్తాను. నాకు ఇది బాగా సెట్ అయింది అనిపించింది. సో మీ దగ్గర సూపర్ మార్కెట్స్లో ఉంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ముందుకి తర్వాతకి కూడా తన స్కిన్ ఎంత ఫ్లాలెస్గా అనిపిస్తుందో. డెఫినెట్గా వైట్గా అవుతారని నేనైతే చెప్పాను, కానీ బట్ 1 or 2 షేడ్స్ అయితే డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అదైతే పోతుంది. బట్ చాలా స్మూత్గా రబ్ చేయాలి, ఎక్కువ గీకూడదు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, లేదంటే స్కిన్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఇలా చక్కగా ఫేస్కి అంతా కూడా రాసేస్తే వెంటనే ఇది అబ్జర్వ్ అయిపోతుంది, జిడ్డుగా కూడా అనిపించదు. అండ్ నేను పౌడర్ రాయడానికి పఫ్స్ అట్లాంటివి ఏమీ యూస్ చేయను. నేను టవలే యూస్ చేస్తాను, ఎందుకంటే టవల్ మనం రోజు వాష్ చేస్తాం కాబట్టి క్లీన్గా ఉంటుంది. బట్ పఫ్ అయితే మనం రోజు పౌడర్ రాసేసాక అలాగే వదిలేస్తాం కాబట్టి అందులో బ్యాక్టీరియా ఉంటుంది. అండ్ చిన్న కాజల్ తీసుకొని ఇట్లా పెట్టేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.